Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. రీసెంట్గా హ్యాకింగ్ని లీగల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను ట్రై హ్యాక్ మీ అండ్ హ్యాక్ ది బాక్స్ గురించి అయితే చెప్పాను అనమాట. సో మీరు ఆల్రెడీ ఆ వీడియో అయితే చూసే ఉంటారు. సో ఆ వీడియోలో ట్రై హ్యాక్ మీ అంటే ఏంటిది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హ్యాక్ ది బాక్స్ గురించి కూడా అయితే చెప్పాను. అండ్ అలాగే మీకు ట్రై హ్యాక్ మీలో ఒక రూమ్ని కంప్లీట్ చేసేసి ఒక ప్రాక్టికల్ వీడియో చేసి మీకైతే అప్లోడ్ చేస్తానని చెప్పేసి నేనైతే చెప్పాను గైస్. సో ఈ వీడియోలో మనం ట్రై హ్యాక్ మీ ప్లాట్ఫామ్లో ఒక రూమ్ని అయితే కంప్లీట్ చేద్దాం, ఓకేనా. సో ఒక రూమ్ని లైవ్లో నేనైతే మీకు కంప్లీట్ చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే మీకు ట్రాక్ మీలో రూమ్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఒక రూమే కాదు, చాలా రూమ్స్ అయితే ఉంటాయి మనకి ట్రాక్ మీలో. బట్ నేను మీకు ఇప్పుడు ఒక రూమ్ని అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను, ఒక మిషన్ని. సో మీరు ఇది చూసిన తర్వాత అందులో ఇంకా నెంబర్ ఆఫ్ రూమ్స్ మిషన్స్ ఉంటాయి. సో వాటిని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇంకెక్కువ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయవచ్చు అనమాట. సో గైస్ మనకి ఈ విండోస్ ఫండమెంటల్ రూమ్ని మనం కంప్లీట్ చేయాలని మనకి చాలా కంటెంట్ అయితే ఉంటుంది ఇందులో. సో ఇదంతా మనం చదివి అర్థం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఈ రూమ్ అంటే మనకి చాలా లెంత్ అయిపోతుంది. ఒకే వీడియోలో చేయాలి అంటే మనకి ఆల్మోస్ట్ 1 అవర్ పైన పడుతుంది అనమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలంటే నా వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతే 10-15 మినిట్స్లో క్లోజ్ చేస్తాను నేను. బట్ మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి కాబట్టి సో 1 అవర్ పైన పడుతుంది. సో అందుకని చెప్పేసి ఇది మనకి పార్ట్ 1 అండ్ మనకి పార్ట్ 2, పార్ట్ 3. సో 3 వీడియోస్ అయితే మనకి అప్లోడ్ చేస్తాను అనమాట, ఓన్లీ ఈ యొక్క రూమ్ మీదనే. సో ఈ వీడియోకి వచ్చేసి నేను పార్ట్ 1కి 500 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో 500 లైక్స్కి రీచ్ అవ్వగానే నేను నెక్స్ట్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేశాను. అండ్ అలాగే పార్ట్ 3 కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పార్ట్ 1. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ అలాగే మన ఇన్స్టా పేజ్లో కూడా నేనైతే సైబర్ సెక్యూరిటీ ఎథికల్ రిలేటెడ్ కంటెంట్ అయితే పెడుతుంటాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే అవ్వండి గైస్. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై హ్యాక్ మీలో మీరైతే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై హ్యాక్ మీలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ట్రై హ్యాక్ మీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి అక్కడ మీకు సైన్ ఇన్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మెయిల్, పాస్వర్డ్ అవి ఇచ్చేసి మీరైతే సైన్ ఇన్ అయిపోండి గైస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ అయితే నాకు అకౌంట్ ఉంది, నేను సైన్ ఇన్ అయిపోయి ఇక్కడైతే లాగౌట్ అయిపోతున్నాను. సో ఇక్కడ చూడండి మీకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం లేదు, జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. జాయిన్ నౌ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ మెయిల్ అండ్ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి మీరైతే సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంటుంది. సో ఆ మెయిల్కి ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసేసి మీ అకౌంట్ని అయితే వెరిఫై చేసేసుకోండి, ఓకేనా. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోతున్నాను. సో మీరు లాగిన్ అయ్యే టైంలో మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఏ లెవెల్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు బిగినర్ లెవెల్ కానీ ఎర్లీ ఇంటర్మీడియట్ లెవెల్ కానీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అవి ఎలా చూపిస్తుందంటే చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అయితే చూపిస్తుంది అనమాట మీరు ఏ లెవెల్ అని చెప్పేసి. సో ఎలా అడుగుతుందంటే ఇలా అడుగుతుంది, కంప్లీట్ బిగినర్, ఎర్లీ ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కంప్లీట్ బిగినర్ సెలెక్ట్ చేసుకుని ఏం లేదు, ఎర్లీ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుని ఏం కాదు, మీ ఇష్టం అది. సో ఇది మీకు స్టార్టింగ్లోనే అడుగుతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో స్టార్టింగ్ అడిగినప్పుడు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇప్పుడు బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ సైబర్ డిఫెన్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ లెవెలే. బట్ ఇందులో మనకి చాలా బేసిక్స్ అయితే కవర్ అవుతాయి. సో ఇందులో అంటే ఈ కేటగిరీలో నేనైతే ఒక రూమ్ సెలెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ కేటగిరీలో చూసుకున్నట్టయితే సైబర్ డిఫెన్స్ ఇంట్రడక్షన్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి మనకి ట్యూటోరియల్, ఇంట్రడక్టరీ నెట్వర్కింగ్, నెట్వర్క్ సర్వీసెస్, ఇవన్నీ రూమ్స్ అనమాట. సో ఇవన్నీ రూమ్స్. సో ఇందులో మనం ఇప్పుడు ఒక రూమ్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ మనకి విండోస్ ఫండమెంటల్స్ 1 అని ఉంది కదా, సో దీన్ని అయితే మనం కంప్లీట్ చేద్దాం గైస్. సో ఇది వచ్చేసి మీకు ఇందులో కంప్లీట్ బేసిక్స్ కవర్ అవుతాయి అనమాట. లైక్ ఇక్కడ చూడండి, ఇన్ పార్ట్ 1 ఆఫ్ విండోస్ ఫండమెంటల్ మాడ్యూల్స్ వీ విల్ స్టార్ట్ అవర్ జర్నీ లెర్నింగ్ అబౌట్ విండోస్ డెస్క్టాప్, NTFS ఫైల్ సిస్టమ్, UAC అండ్ కంట్రోల్ ప్యానల్ అండ్ మోర్. అంటే ఈ రూమ్ కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్గా విండోస్ ఫండమెంటల్స్ మీద మీకైతే మంచి గ్రిప్ అయితే వస్తుంది అండ్ మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది గైస్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో ఇది వచ్చేసి విండోస్ ఫండమెంటల్స్లో ఫస్ట్ రూమ్ అనమాట. మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ మనకి స్టార్ట్ అటాక్ బాక్స్ ఉంటుంది అండ్ అలాగే స్టార్ట్ మిషన్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ చదువుదాం. ఇక్కడ ఇంట్రడక్షన్ టు విండోస్ అని ఉంది కదా, సో ఇది ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసేసుకొని ఇక్కడ క్వశ్చన్ చేస్తారు. సో ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇట్లా మనకి ప్రతి టాస్క్లో మనకి కంటెంట్ ఉంటుంది అండ్ దాన్ని చదివి అర్థం చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలన్నమాట. ప్రతి టాస్క్ మనకు అలానే ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేద్దాం, ఇంట్రడక్షన్ టు విండోస్. సో ఇక్కడ చూడండి, ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రొడక్ట్ విత్ మెనీ సిస్టమ్ ఫైల్స్, యూటిలిటీస్ అండ్ సెట్టింగ్స్, ఫీచర్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకి వాళ్ళ ఓఎస్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రోడక్ట్. అందులో మనకి ఫైల్స్ అండ్ యూటిలిటీస్, సెట్టింగ్స్, ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి. కంప్లీట్గా వచ్చేసి ఈ విండోస్ ఓఎస్ అనేది ఒక
కాంప్లెక్స్ ప్రొడక్ట్ అని చెప్పేసి మనకి ఈ లైన్లో చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే దిస్ మాడ్యూల్ విల్ అటెంప్ట్ టు ప్రొవైడ్ ఏ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ జస్ట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ what makes up the Windows OS, navigate the user interface, make changes to the system, etc. The content is aimed at those who wish to understand and use the Windows OS on a more కంఫర్టబుల్ లెవెల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మాడ్యూల్ ఏదైతే మనం ఈ రూమ్ కంప్లీట్ చేస్తామో కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే విండోస్ ఓఎస్ మీద మీకు ఒక ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది అండ్ దాంట్లో చేంజెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట క్లియర్గా. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కువ కంఫర్ట్ తోటి మీరు విండోస్ని యూస్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు కొత్తగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాన్ని కంఫర్టబుల్గా ఆపరేట్ చేయలేరు అనమాట. బట్ మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత సో ఇందులో ఉన్న నాలెడ్జ్ మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక విండోస్ మిషన్ మీరు కంఫర్టబుల్గా ఆపరేట్ చేయడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే మీరు కంప్లీట్ ఈ రూమ్ అయిపోయిన తర్వాత మీరు ఒక విండోస్ని చాలా కంఫర్టబుల్ లెవెల్లో మీరైతే దాన్ని ఆపరేట్ చేయగలుగుతారు. ఓకేనా. లాంచ్ ది అటాచ్డ్ వర్చువల్ మిషన్. ద వర్చువల్ మిషన్ షుడ్ ఓపెన్ విత్ ఇన్ యువర్ వెబ్ బ్రౌజర్. సో ఇక్కడ వీళ్ళు మనకు ఒక మిషన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ మిషన్ అయితే రన్ చేయమని చెప్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ది వర్చువల్ మిషన్ విఆర్ రిమోట్ డెస్క్టాప్ యూజ్ ది క్రెడెన్షియల్స్ బిలో. అంటే వీళ్ళ వర్చువల్ మిషన్ మనం ఇప్పుడు యాక్సెస్ చేయాలి అంటే రిమోట్ డెస్క్టాప్తో వీళ్ళైతే యాక్సెస్ ఏమంటున్నారు అంటే ఆర్డిపి అనమాట, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఆర్డిపి యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. బట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టార్ట్ మిషన్ కొడితే మనకి వాళ్ళ మిషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నది మనకి అటాక్ బాక్స్ కూడా ఉంది. ఈ అటాక్ బాక్స్ ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది అంటే సో ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ విండోస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ విండోస్ని మనం హ్యాక్ చేయాలి అంటే సో ఎప్పుడు మనకి అటాక్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది ఈ విండోస్ని మనం హ్యాక్ చేయడానికి వీళ్ళు ఇచ్చిన మిషన్ని. సో అటాక్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. బట్ ఈ రూమ్లో అటాక్ చేసేది ఉంటే మనం చేయొచ్చు, బట్ అటాక్ చేసేది లేకపోతే మనం చేయలేం. సో ఇక్కడ సింపుల్గా స్టార్ట్ అటాక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీకు అటాక్ బాక్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన అటాక్ బాక్స్ స్టార్ట్ చేసి అందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే వర్చువల్ మిషన్ని మనం అయితే రన్ చేద్దాం విండోస్ని. ఓకేనా. సో ఇక్కడ మనకి అటాక్ బాక్స్ అనేది రన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడండి యాక్సెస్ డెస్క్టాప్ ఇన్ 112 seconds. సో ఇక్కడ మనకి సెకండ్స్ ఉంటుంది మీరు ఎంత టైంలో యాక్సెస్ చేయగలుగుతారు అనేది. సో మనం అయితే వెయిట్ చేయాలి. గైస్ మనకి సక్సెస్ఫుల్గా అటాక్ బాక్స్ అయితే రన్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి టర్మినల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది అటాక్ బాక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీళ్ళ వర్చువల్ మిషన్ కూడా రన్ చేద్దాం మనం విండోస్ని. సో దానికోసం ఇక్కడ స్టార్ట్ మిషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఐపీ అడ్రస్ కూడా వచ్చింది, మిషన్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట ఇది. అండ్ దీనికి టైం లిమిట్ కూడా ఉంటుంది మనకి అటాక్ బాక్స్కి వచ్చేసి మనకి 59 minutes లైక్ అంటే 1 hour అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి అటాక్ బాక్స్ కూడా యాక్చువల్లీ ప్రీమియం ఉంటుంది, లైక్ సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు లాంచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ పెయిడ్ కనుక తీసుకోకుంటున్నట్టయితే డైలీ 1 hour అయితే వస్తుంది, బట్ 1 hour కంటే ఎక్కువ అయితే రాదు మీకు. సో బట్ మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు లాంచ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా యూస్ చేసుకోవాలి అనుకుంటే డైలీ 1 hour అటాక్ బాక్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు టైం అయిపోయింది అనుకుంటే మీరు మన కాల్ లైనింగ్స్ ఏదైతే ఉంటుందో దానికి VPN ద్వారా కనెక్ట్ అయిపోయి మీరైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి మిషన్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ చూపెట్టింది. ఎక్స్పైర్ 58 minutes అయితే మనకి టైం ఉందన్నమాట. దీన్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ 1 hour అని మీద క్లిక్ చేసేసి ఒకవేళ మనకి రూమ్ కంప్లీట్ అవ్వట్లేదు ఇంకా 1 hour కంటే ఎక్కువ పడుతుంది అంటే యాడ్ 1 hour మీద క్లిక్ చేసేసి మనం టైంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి 1 hourలో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ వర్చువల్ మిషన్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ 2 to 3 minutes అయితే పడుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటారు, మీరైతే వెయిట్ చేయాలి. సో మీరు ఇలా కాకుండా ఆర్డిపి ద్వారా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మిషన్ యొక్క ఐపీ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వీళ్ళే ఇచ్చారు. సో ఇవి యూస్ చేసి మీరు ఆర్డిపి ద్వారా మీరు కనెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా మనకి రన్ అయిపోయింది విండోస్ మిషన్. సో ఇక్కడ చూడండి గైస్, నోట్ ద వర్చువల్ మిషన్ మే టేక్ అప్ టు 3 minutes టు లోడ్. అంటే మనకి విండోస్ లోడ్ అవ్వడానికి 3 minutes పడుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ టాస్క్ అయితే ఇది గైస్. మనకి ఫస్ట్ టాస్క్లో విండోస్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పారు అండ్ మిషన్ స్టార్ట్ చేసుకోమని చెప్పి అండ్ ఐపీ అడ్రస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చారు. సో ఇచ్చేసి కనెక్ట్ చేసుకోమని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి రీడ్ అబో అండ్ స్టార్ట్ ది వర్చువల్ మిషన్ అని చెప్పేసి మనకి జస్ట్ ఒక క్వశ్చన్ లాగా ఇచ్చారు. బట్ ఇక్కడ నో ఆన్సర్ నీడెడ్ అని ఉంది. ఇక్కడ అయితే మీరు కంప్లీటెడ్ మీద క్లిక్ చేయండి. సో మనకి టాస్క్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇక్కడ వస్తుంది యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం టాస్క్ 2లోకి వెళ్దాం, విండోస్ ఎడిషన్స్. ఓకేనా. సో ఇందులో కూడా మనకి ఇక్కడ మొత్తం మ్యాటర్ ఇచ్చారు. సో దీన్ని చదివేసి మనం ఇక్కడ ఆన్సర్ని అయితే ఫిల్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మనం చదువుదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఎ లాంగ్ హిస్టరీ డేటింగ్ బ్యాక్ టు 1985 అండ్ కరెంట్లీ ఇట్ ఈస్ ది డామినేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ బోత్ హోమ్ యూజ్ అండ్ కార్పొరేట్ నెట్వర్క్స్. బికాస్ ఆఫ్ దిస్ విండోస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టార్గెటెడ్ బై హ్యాకర్స్, మాల్వేర్ రైటర్స్.
సో విండోస్ అనేది మనకి 1985 నుంచి అయితే ఉంది. ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే రన్ అవుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక డామినేటెడ్ సిస్టమ్ అని చెప్తున్నారనమాట. సో డామినేటెడ్ అంటే మనకి ఎక్కువగా హోమ్ పర్పస్‌కి యూజ్ చేస్తుంటారు. అండ్ అలాగే నెట్వర్క్ అంటే కార్పొరేట్ నెట్వర్క్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. కంప్లీట్‌గా ఆఫీస్ పర్పస్ వాడతారు. అండ్ అలాగే హోమ్ పర్పస్ వాడతారు. సో ఇందువల్ల ఇదొక డామినేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ విండోస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టార్గెటెడ్ బై హ్యాకర్స్ అండ్ మాల్వేర్ రైటర్స్. అంటే అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు కాబట్టి హ్యాకర్స్కి అండ్ అలాగే మాల్వేర్ రైటర్స్కి ఇది ఒక టార్గెట్ అనమాట విండోస్ అనేది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది విండోస్ యూజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి హ్యాకర్స్కి అండ్ అలాగే మాల్వేర్ రైటర్స్కి ఇది ఒక టార్గెట్ అనమాట. ఎప్పటికీ ఇది ఒక టార్గెట్. అండ్ అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే విండోస్ ఎక్స్పీ వాస్ ఏ పాపులర్ వర్షన్ ఆఫ్ విండోస్ అండ్ హ్యాడ్ ఏ లాంగ్ రన్నింగ్. సో విండోస్ ఎక్స్పీ అనేది అప్పట్లో ఒక పాపులర్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా కాలం అయితే రన్ అయింది. అండ్ మైక్రోసాఫ్ట్ అనౌన్స్డ్ విండోస్ విస్టా which was a complete overhaul of Windows operating system. There were many issues with Windows Vista. It was not received well by Windows users and it was quickly phased out. అండ్ దీని తర్వాత మనకి విండోస్ విస్టా అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. బట్ ఆ విండోస్ విస్టాలో మనకి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో యూజర్స్ నుంచి చాలా ఇష్యూస్ అయితే వీళ్ళైతే రిసీవ్ చేసుకున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి దీన్ని తక్కువ టైంలోనే ఫేస్ అవుట్ చేసేసారు, అంటే రిమూవ్ చేసేసారు విండోస్ విస్టాని. ఇది చాలా తక్కువ టైం మనకైతే రన్ అయింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే వెన్ మైక్రోసాఫ్ట్ అనౌన్స్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ డేట్ ఫర్ విండోస్ ఎక్స్పీ మెనీ కస్టమర్స్ panicked, corporations, hospitals, etc. scrambled and tested the next available Windows version, which was Windows 7. Against many other hardware and devices, Windows had to work against the clock to ensure their product worked with Windows 7 for their customers. If they could not, their customers had break their agreement and find another vendor that upgrade their products to work with Windows 7. It was a nightmare of many and Microsoft took note of it. సో కొన్ని డేస్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత విండోస్ ఏం చేసింది అంటే విండోస్ ఎక్స్పీ యొక్క ఎండ్ ఆఫ్ అంటే లైక్ ఎక్స్పైరీ డేట్ని అయితే అనౌన్స్ చేసింది. అంటే దీన్ని కంప్లీట్లీ రిమూవ్ చేస్తామని చెప్పేసి అయితే అనౌన్స్ చేసింది. సో అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్యానిక్ అయ్యారనమాట. లైక్ ఇప్పుడు కార్పొరేషన్స్ వాళ్ళు, హాస్పిటల్స్ వాళ్ళు అండ్ కంపెనీస్ వాళ్ళు, సో వీళ్ళంతా విండోస్ ఎక్స్పీని యూజ్ చేసేది అప్పట్లో. సో వాళ్ళంతా ప్యానిక్ అయితే అయిపోయారు. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే విండోస్ 7 మీద అయితే వీళ్ళైతే చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిందనమాట విండోస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విండోస్ ఎక్స్పీలో చాలా మంది ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళంతా స్ట్రగుల్ అయిపోతున్నారు కాబట్టి సో వీళ్ళు ఏం చేశారంటే విండోస్ 7 మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి మంచి అప్గ్రేడ్ తీసుకురావాలని చెప్పేసి అయితే వీళ్ళు వర్క్ చేశారు. లేదంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ అగ్రిమెంట్ని బ్రేక్ చేసేసి వేరే వెండర్ని చూసుకుంటారేమో అని చెప్పేసి అయితే వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేసేసి విండోస్ 7 అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఒక పీడకలలాగా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ఐడెంటిఫై చేశారనమాట. సో ఇది దాని యొక్క హిస్టరీ గైస్. బట్ మీకు తెలుసుంటే బెటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ ఏ నైట్ మేర్ ఫర్ మెనీ అండ్ మైక్రోసాఫ్ట్ టుక్ నోట్ ఆఫ్ ఇట్. అంటే ఇది చాలా మందికి ఒక పీడకలలా ఉందనమాట, విండోస్ ఎక్స్పీ పోయింది అని చెప్పేసి. సో దీన్ని విండోస్ వాళ్ళు నోట్ చేశారంట. సో వీళ్ళైతే చెప్తున్నారు, డబ్బా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఈ పారాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే విండోస్ 7 యాజ్ క్విక్లీ యాజ్ ఇట్ వాస్ రిలీజ్డ్ సూన్ ఆఫ్టర్ వాస్ మార్క్డ్ విత్ ఎండ్ ఆఫ్ సపోర్ట్ డేట్. విండోస్ 8.x కేమ్ అండ్ లెఫ్ట్ అండ్ ఇట్ వాస్ ఏ షార్ట్ లైవ్డ్ లైక్ విస్టా. అంటే విండోస్ 7 వచ్చిన తర్వాత చాలా తొందరలో మళ్ళీ మనకి విండోస్ 8 ఏదో 8 వచ్చింది. బట్ ఇది కూడా చాలా తక్కువ టైంలో లెఫ్ట్ అయిపోయింది అనమాట. మరి ఎందుకు తీసేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. లెఫ్ట్ అయిపోయింది. లైక్ మనకి విస్టా అయితే వచ్చి వెంటనే ఎలా అయితే వెళ్ళిందో చాలా తక్కువ టైంలో ఇది కూడా అలానే వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దెన్ అరైవ్డ్ విండోస్ 10. అది విండోస్ 8 పోయిన తర్వాత మనకి విండోస్ 10 అనేది వచ్చిందంట, విచ్ ఈస్ కరెంట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఫర్ డెస్క్టాప్ కంప్యూటర్స్. సో ప్రజెంట్ మనకి అందరూ యూజ్ చేసేది విండోసే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విండోస్ 10 కమ్స్ ఇన్ 2 ఫ్లేవర్స్, హోమ్ అండ్ ప్రో. యూ క్యాన్ రీడ్ డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ప్రో హియర్. విండోస్ 10 అనేది వీళ్ళు మనకి 2 ఫ్లేవర్స్లో అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. అది ప్రో ఒకటి, హోమ్ ఒకటి. సో దీని గురించి ఇంకా డిఫరెన్స్ కావాలంటే ఇక్కడ చదువుకోండి అని చెప్పి అయితే చెప్తున్నారు. సో మనం తర్వాత చూద్దాం ఇది. అండ్ నెక్స్ట్ లైన్ చూసినట్టయితే ఈవెన్ థాట్ వీ డిడ్ నాట్ టాక్ అబౌట్ సర్వర్స్, ద కరెంట్ వర్షన్ ఆఫ్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ సర్వర్స్ ఈస్ విండోస్ సర్వర్ 2019. సో విండోస్ యొక్క సర్వర్స్ గురించి కావాలి అనుకుంటే సో ఇక్కడ విండోస్ సర్వర్స్ మీద క్లిక్ చేసి మీరు కంప్లీట్గా విండోస్ సర్వర్స్ గురించి అయితే నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు గైస్ మీరు. బట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు. అండ్ ఇంకొక లైన్ చూసుకున్నట్టయితే మెనీ క్రైటిసిస్ లైక్ ఏ బాష్ ఆన్ మైక్రోసాఫ్ట్ బట్ దే మేడ్ లాంగ్ స్ట్రైడ్స్ టు ఇంప్రూవ్ యూజబిలిటీ అండ్ సెక్యూరిటీ ఈచ్ న్యూ వర్షన్ ఆఫ్ విండోస్. అంటే విండోస్ వాళ్ళు తీసుకొచ్చే ప్రతి న్యూ వర్షన్లో వాళ్ళు యూజబిలిటీ అండ్ సెక్యూరిటీ అయితే పెంచుతున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ నోట్ ద విండోస్ ఎడిషన్ ఫర్ ది
అటాచ్డ్ విఎం ఈస్ విండోస్ సర్వర్ 2019 స్టాండర్డ్ యాజ్ సీన్ ఇన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనకి ఇది రన్ చేసిన విండోస్ మిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 2019 విండోస్ సర్వర్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. యాజ్ ఆఫ్ జూన్ 2021 మైక్రోసాఫ్ట్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ డేట్స్ ఫర్ విండోస్ 10. సో విండోస్ 10 యొక్క రిటైర్మెంట్ డేట్ అనేది జూన్ 2021లో వీళ్ళైతే చెప్తారు అని చెప్పేసి అయితే అప్డేట్ ఇచ్చారు. బట్ మనకు ఆల్రెడీ 2021 కంప్లీట్ అయిపోయింది, 2022లో ఉన్నాం, 2022 కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ అక్టోబర్ 5th 2021 విండోస్ 11 నౌ ఈజ్ ది కరెంట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎండ్ యూజర్స్. రీడ్ మోర్ అబౌట్ విండోస్ 11. అంటే మనకి ఇంతకుముందు విండోస్ 10 అనేది ఎలా కరెంట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమో అట్లా 5th అక్టోబర్ 2021లో మనకి విండోస్ 11 అనేది అలా కరెంట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అవుతుంది అందరు యూజర్స్కి అని చెప్పేసి వీళ్ళు ఈ లైన్లో చెప్తున్నారు మనకి. ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏందో చూద్దాం. వాట్ ఎన్క్రిప్షన్ క్యాన్ యూ ఎనేబుల్ ఆన్ ప్రో దట్ యూ కాంట్ ఎనేబుల్ ఇన్ హోమ్. అంటే మనకి వీళ్ళు విండోస్ 10ని 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు. బట్ దీని డిఫరెన్స్ మనకు చదవలేదు. అంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఎన్క్రిప్షన్ క్యాన్ యూ ఎనేబుల్ ఆన్ ప్రో, అంటే నువ్వు విండోస్ ప్రోలో ఏ ఎన్క్రిప్షన్ నువ్వు ఎనేబుల్ చేయగలుగుతాం, అంటే దేన్ని మనం ఎనేబుల్ చేయగలుగుతాం. దట్ యూ కాంట్ ఎనేబుల్ ఇన్ హోమ్, అంటే ఆ ఆప్షన్ని మనం విండోస్ ప్రోలో ఎనేబుల్ చేయగలుగుతామంట ఆ ఎన్క్రిప్షన్ని, బట్ విండోస్ హోమ్లో చేయలేము అనమాట. అంటే మనకి 2 ఫ్లేవర్స్గా వీళ్ళు తీసుకొచ్చింది, హోమ్ అండ్ ప్రో. సో ప్రోలో మనం ఒక ఎన్క్రిప్షన్ని ఎనేబుల్ చేయగలుగుతాం అనమాట, అదే ఎన్క్రిప్షన్ని హోమ్లో చేయలేమంట. సో అదేంటి ఆ ఎన్క్రిప్షన్ ఏంటి అని చెప్పేసి మనం క్వశ్చన్ చేశారు ఇక్కడ. సో బట్ ఈ పారాగ్రాఫ్లో మనం అయితే దాని గురించి ఎక్కడ వినలే, ఎక్కడ చదవాలి. బట్ ఇక్కడ మనకి ఒక లైన్ ఉంది, ఏంటి విండోస్ 10 కమ్స్ ఇన్ 2 ఫ్లేవర్స్ హోమ్ అండ్ ప్రో, యూ క్యాన్ రీడ్ డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ప్రో అని చెప్పేసి ఇక్కడ హియర్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు. ఓకేనా, మేబీ ఇందులో ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇందులో మనకి ఏమైనా తెలిస్తే ఆన్సర్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేస్తే మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ దీని యొక్క డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. కిందికి రండి. సో ఇక్కడ విండోస్ హెలో అని చెప్పేసి ఈ ఫీచర్ వచ్చేసి మనకి విండోస్ 10లో ఉంది, ప్రోలో ఉంది. ఓకేనా. అండ్ డివైస్ ఎన్క్రిప్షన్ వచ్చేసి మనకి విండోస్ హోమ్లో ఉంది, ప్రోలో ఉంది. అండ్ ఫైర్ వాల్ అండ్ నెట్వర్క్ ప్రొటెక్షన్ ఇది వచ్చేసి మనకి విండోస్ హోమ్లో ఉంది అండ్ ప్రోలో ఉంది. అండ్ ఇంటర్నెట్ ప్రొటెక్షన్, సో ఇది వచ్చేసి మనకి హోమ్లో ఉంది, ప్రోలో రెండిట్లో ఉంది. అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ప్రొటెక్షన్ ఇది మనకి విండోస్ హోమ్లో ఉంది, ప్రోలో ఉంది. అండ్ సెక్యూర్ బూట్ ఇది మనకి హోమ్లో ఉంది, ప్రోలో రెండిట్లో ఉంది. బిట్ లాకర్ డివైస్ ఎన్క్రిప్షన్, సో ఇక్కడ మనకి ఇది హోమ్లో చూపియట్లే, బట్ మనకి ప్రోలో ఉంది. ఇదొకటి పాయింట్ చేసుకోండి. అండ్ విండోస్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ WIP, సో ఇది మనకి హోమ్లో లేదు, బట్ ప్రోలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ ఇది వచ్చేసి మనకి హోమ్లో ఉంది, ప్రోలో ఉంది. బట్ ఇక్కడ మనని ఎన్క్రిప్షన్ అడిగినారు కాబట్టి బిట్ లాకర్ డివైస్ ఎన్క్రిప్షన్, సో ఈ ఫ్యూచర్ వచ్చేసి మనకి విండోస్ హోమ్లో అయితే లేదు, బట్ ప్రోలో ఉంది. సో ఇదే అనుకుంటా, మనం ప్రోలో ఎనేబుల్ చేయగలుగుతాం, బట్ హోమ్లో చేయలేం. ఇదే ఎన్క్రిప్షన్, అంటే బిట్ లాకర్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ మనం ఆన్సర్ ఇద్దాం, బిట్ లాకర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఒకవేళ రాంగ్ అయితే ఇక్కడ రాంగ్ అని చూపిస్తుంది. ఓకేనా, మనకి టాస్క్ 2 కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ టాస్క్ 3లోకి వద్దాం. సో ఇక్కడ టాస్క్ 3 చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా విండోస్ యొక్క GUI గురించి అయితే ఉంది గైస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే ఉంది. సో ఇది కూడా మనం 1 by 1 అయితే చదువుదాం. ఫస్ట్ లైన్ చూసుకున్నట్టయితే the Windows desktop aka the graphical user interface or GUI in short in screen that welcome you once you logged into a Windows 10 machine. సో ఇక్కడ AKA అంటే ఏం లేదు, ఇది ఒక డొమైన్ అనమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన డొమైన్. సో ఈ లైన్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో విండోస్లోకి, సో అప్పుడు మీకు ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది, అదే GUI అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఒక GUI ఓపెన్ అవుతుంది అని చెప్పి ఈ లైన్లో మనం చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే ట్రెడిషనల్లీ యూ నీడ్ టు పాస్ ది లాగిన్ స్క్రీన్ ఫస్ట్. అంటే మీరు ఇప్పుడు విండోస్లో చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే విండోస్ ఆన్ చేస్తారో అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తారు, లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్తారు. సో అదే చెప్తుంది అనమాట ఇక్కడ. ద లాగిన్ స్క్రీన్ ఈస్ వేర్ యూ నీడ్ టు ఎంటర్ ఏ వ్యాలిడ్ స్క్రీన్. లాగిన్ స్క్రీన్లో మనం ఏం చేస్తాం, మన వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసేసి valid account credentials usually use a username password of a pre-existing Windows account on that particular system or active directory environment. సో ఇందులో మనకి యాక్టివ్లో ఉన్న అకౌంట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోతాం. సో అదే మనకి ఇక్కడ చెప్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు మీరు. ఇక్కడ చదివినట్టయితే ద ఎబో స్క్రీన్ షాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ టైపికల్ విండోస్ డెస్క్టాప్. ఈచ్ కాంపోనెంట్ దట్ మేక్స్ అప్ ది GUI ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బ్రీఫ్లీ. సో ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు 1 2 3 4 5 6 7 అని చెప్పేసి. సో ఒక్కొక్కటి వీళ్ళైతే మనకి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కింద. సో ఇక్కడ చూడవచ్చు ది డెస్క్టాప్.
ఆప్షన్ 1 ఇక్కడ ఈ 1 ఏదైతే ఉందో దీన్ని మనం డెస్క్టాప్ అంటాం. అండ్ స్టార్ట్ మెనూ ఆప్షన్ 2 దీన్ని మనం స్టార్ట్ మెనూ అంటాం. అండ్ స్ట్రెచ్ బాక్స్ దీన్ని మనం స్ట్రెచ్ బాక్స్ ఆప్షన్ 3. అండ్ 4th వన్ టాస్క్ వ్యూ ఇది మనకి టాస్క్ వ్యూ. అండ్ టాస్క్ బార్ ఇది 5th మనకి టాస్క్ బార్. అండ్ టూల్ బార్స్ 6th వన్ ఇది టూల్ బార్. అండ్ 7 నోటిఫికేషన్ ఏరియా ఇది 7th. సో ఇలా వీళ్ళు మనకి 1 by 1 బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైస్. సో ఇక్కడ మనం ఫస్ట్ ది డెస్క్టాప్ గురించి చూసుకున్నట్టయితే ద డెస్క్టాప్ ఈజ్ వేర్ యూ విల్ హ్యావ్ షార్ట్ కట్స్ టు ప్రోగ్రామ్స్, ఫోల్డర్స్, ఫైల్స్ ఎక్సెట్రా. దిస్ ఐకాన్స్ విల్ either be well organized in folders sorted alphabetically or scattered randomly with no specific organization on the desktop. In either case their items are typically placed on the desktop for quick access. సో డెస్క్టాప్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన ఫైల్స్ని అండ్ సాఫ్ట్వేర్స్ని వీటిని మనం షార్ట్కట్లో సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ని వీటిని అన్నింటినీ ఆల్ఫాబెట్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి నచ్చిన విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. లైక్ షార్ట్కట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఏదైనా తొందరగా సాఫ్ట్వేర్ యాక్సెస్ చేయాలంటే దాని అక్కడ షార్ట్కట్లో క్రియేట్ చేసుకొని తొందరగా యాక్సెస్ చేయగలుగుతాం. సో దీనికి మనకి డెస్క్టాప్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో వీళ్ళు కూడా మనకి ఇక్కడ అదే చెప్తున్నారు డెస్క్టాప్ గురించి. డెస్క్టాప్ మీద మనం షార్ట్కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఆల్ఫాబెట్గా అరేంజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వెంటనే మనం ఏదైనా సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయాలంటే వెంటనే చేయొచ్చు అని చెప్పి పారాగ్రాఫ్లో వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది డెస్క్టాప్ క్యాన్ బి చేంజ్ టు సూట్ యువర్ లైకింగ్ బై రైట్ క్లికింగ్ ఎనీవేర్ ఆన్ డెస్క్టాప్. ఏ కంటెస్ట్ మెనూ విల్ అపియర్. దిస్ మెనూ విల్ allow you to change the size of the desktop icon, specify how you want to arrange them, copy paste items to the desktop and create a new item such as a folder, shortcuts or text documents. సో ఇందులో వీళ్ళు మనం ఇంకేం చేయొచ్చు అని చెప్తున్నారంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఏదన్నా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు డెస్క్టాప్ ఐకాన్స్ ఉంటాయి, సో వాటి యొక్క సైజుని మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఏమేమి ఐకాన్స్ ఉండాలి అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు అండ్ వాటిని అరేంజ్ చేసుకోవటం అండ్ కాపీ పేస్ట్. అండ్ మనం ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ న్యూ అనేది ఉంటుంది, సో అక్కడ నుంచి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తారు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేది చూడండి మనకి ఏ ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో మనకి డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ పర్సనలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి అండర్ డిస్ప్లే సెట్టింగ్స్ యూ క్యాన్ మేక్ చేంజెస్ టు ది స్క్రీన్ రెజల్యూషన్ అండ్ ఓరియంటేషన్. ఇన్ కేస్ యూ హ్యావ్ మల్టిపుల్ కంప్యూటర్ స్క్రీన్స్ యూ క్యాన్ మేక్ కాన్ఫిగరేషన్ టు ది మల్టీ స్క్రీన్ సెటప్ హియర్. సో డిస్ప్లే సెట్టింగ్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే లైక్ మన స్క్రీన్ అయితే మనం అయితే రిజల్యూషన్ అవన్నీ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూడండి నోట్ ఇన్ ఏ రిమోట్ డెస్క్టాప్ సెషన్ సమ్ ఆఫ్ డిస్ప్లే సెట్టింగ్స్ విల్ బి డిసేబుల్డ్. సో మీరు ఆర్డీపీ ద్వారా కనెక్ట్ అయినట్టయితే దీనికి కొన్ని ఆప్షన్స్ అయితే డిజేబుల్ అయ్యి ఉంటాయని చెప్పి చెప్తున్నారు డిస్ప్లేకి సంబంధించినవి. బట్ మనం ఇక్కడ ఆర్డీపీ అయితే ఏం యూజ్ చేయాలి, డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన రన్ చేసేసాం. సో ఇక్కడ మనకి డిస్ప్లే సెట్టింగ్స్ అని చెప్పి డిస్ప్లే గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. యూ క్యాన్ ఆల్సో చేంజ్ ది వాల్పేపర్ బై సెలెక్టింగ్ పర్సనలైజ్. అంటే పర్సనలైజ్ సెలెక్ట్ చేసేసి మీరు వాల్పేపర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి. సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు అర్థమవుతుంది లైక్ GUI అంటే ఏంటిది, డెస్క్టాప్ అంటే ఏంటి అండ్ అలాగే రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి, వాటి నుంచి మనం ఏం చేయొచ్చు, ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు, ఎట్లా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. ఓకేనా. సో అండ్ కింద చూడండి అండర్ పర్సనలైజ్ యూ క్యాన్ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు ది డెస్క్టాప్, చేంజ్ ఫాంట్స్, థీమ్స్, కలర్ స్కీమ్స్. సో ఇక్కడ పర్సనలైజ్ యూజ్ చేసి మనం ఏమేమి చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్స్ చేసుకోవచ్చు, థీమ్స్ చేసుకోవచ్చు అండ్ కలర్స్. సో ఇవన్నీ మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దాని యొక్క స్క్రీన్ షాట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ మనం నెక్స్ట్ స్టార్ట్ మెనూ గురించి చూసుకున్నట్టయితే in previous version of Windows, the word start was visible at the bottom left corner on the desktop GUI. In modern versions of Windows, such as a Windows 10, the word start does not appear anymore, but rather a Windows logo is shown instead. Even thought look of the start menu has changed. It is overall purpose is the same. సో ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు ఓల్డర్ విండోస్ వర్షన్స్లో ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఇక్కడ విండోస్ బటన్ ఉంది కదా, సో ఇది యాక్చువల్లీ స్టార్ట్ బటన్ అంటారు దీన్ని. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ బటన్ ఉండకపోయేది, ఇక్కడ ఓన్లీ స్టార్ట్ అని నేమ్ ఉండేది. ఓకేనా. సో ఇప్పుడు మోడర్న్ విండోస్ వర్షన్స్లో ఏం చేశారంటే వీళ్ళు ఆ స్టార్ట్ అనేది రిమూవ్ చేసేసి విండోస్ యొక్క ఐకాన్ ఇక్కడ పెట్టారు. ఓకేనా. బట్ రెండు చేసేది ఒకటే వర్క్, ఒకటే పర్పస్. బట్ ఇంతకుముందు ఓల్డర్ వర్షన్స్లో ఏంటంటే స్టార్ట్ అనే బటన్ ఉండేది, బట్ ఇప్పుడు ఆ బటన్ తీసేసి వీళ్ళు ఒక ఐకాన్ యాడ్ చేశారు. సో ఇది అలానే వర్క్ అవుతుంది మనకి. ఆ స్టార్ట్ అనే బటన్ కూడా సేమ్, రెండింటి వర్క్ సేమ్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ లైన్ చూసినట్టయితే ది స్టార్ట్ మెనూ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఆల్ ది యాప్స్, ప్రోగ్రామ్స్, ఫైల్స్, యుటిలిటీస్, టూల్స్ ఎక్సెట్రా దట్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్.
సో ఇక్కడ స్టార్ట్ మెనూ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి మనం మన సిస్టంలో ఇన్‌స్టాల్ అయిన సాఫ్ట్‌వేర్స్‌ని, ప్రోగ్రామ్స్‌ని, ఫైల్స్‌ని అన్నిటిని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి 1, 2, 3 అని చెప్పేసి మళ్ళీ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో కింద చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద సెక్షన్ ఆఫ్ ది స్టార్ట్ మెనూ ప్రొవైడ్ ఏ క్విక్ షార్ట్‌కట్స్ టు కంటిన్యూ దట్ యూ క్యాన్ పర్ఫార్మ్ విత్ యువర్ అకౌంట్ ఆర్ లాగిన్ సెషన్ సచ్ యాస్ మేకింగ్ చేంజెస్ టు యూజర్ అకౌంట్స్, లాక్ యువర్ స్క్రీన్ ఆర్ సైన్ అవుట్ ఆఫ్ యువర్ అకౌంట్. అదర్ షార్ట్‌కట్స్ స్పెసిఫిక్ టు యువర్ అకౌంట్ ఆర్ యువర్ డాక్యుమెంట్ folder and pictures folder. Lastly, the icon will take you to the settings screens and power icon will allow you to disconnect from the remote desktop session, shut down the computer or restart the computer. సో ఇక్కడ ఈ 1 ఏదైతే ఉందో ఇక్కడ సో ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే లైక్ ఇక్కడ నుంచి మీరు దీన్ని క్లిక్ చేసినప్పుడు అకౌంట్కి సంబంధించిన చేంజెస్ చేసుకోవచ్చు అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండ్ పిక్చర్స్ అండ్ సెట్టింగ్స్ పవర్ ఆఫ్. సో వీటినన్నిటిని మనం ఆపరేట్ చేయడానికి మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఈ స్టార్ట్ అనేది సో ఇక్కడ ఏదైతే స్టార్ట్ ఉందో వీళ్ళు 1 అని చూపెట్టారు ఇక్కడ. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్ని మనం ఇక్కడ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. And in the below image you can see what each of icons represented. To expand this section, click on the icon that resembles and hamburger at the top. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 లైన్స్ ఉన్నాయి. సో దీన్ని ఎందుకంటే ఇది మనకి ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది పెద్దగా. సో దానికోసం మనకి 3 లైన్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి పెద్దగా వచ్చింది. సో ఇది చెప్తున్నాను. అండ్ 2 సో ఇక్కడ 2 అంటే ఏంటి ఇది. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. దిస్ సెక్షన్ విల్ షో ఆల్ రీసెంట్లీ యాడెడ్ యాప్స్ ప్రోగ్రామ్స్ ఎట్ ది టాప్ అండ్ ఆల్ ద ఇన్స్టాల్డ్ యాప్స్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ కాన్ఫిగర్డ్ టు అపియర్ ఇన్ ది స్టార్ట్ మెనూ. ఇన్ దిస్ సెక్షన్ యూ విల్ ఆల్సో సీ ది యాప్స్ ప్రోగ్రామ్స్ విల్ లిస్టెడ్ ఇన్ ది ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఈచ్ లెటర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సెక్షన్ సీన్ బిలో. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం రీసెంట్గా ఉన్న సాఫ్ట్వేర్స్ని వాటిని ఏమైనా రన్ చేసినట్టయితే రీసెంట్గా రన్ చేసినవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. అండ్ కింద ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మనకి ఆల్రెడీ మన సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్ అండ్ అవి అనమాట. సో అవి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అండ్ రీసెంట్గా రన్ చేసినవన్నీ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. లైక్ మనం రీసెంట్ యాప్స్ ఏ విధంగా చూస్తామో సేమ్ అలా మనకి ఇది ఆప్షన్ 2 వర్క్ అవుతుంది. ఇన్ ది అబోవ్ ఇమేజ్ ద ఫస్ట్ బాక్స్ ఈస్ వేర్ ద రీసెంట్లీ యాడెడ్ యాప్స్ ప్రోగ్రామ్స్ విల్ అపియర్. ద సెకండ్ బాక్స్ వేర్ ఆల్ ది ఇన్స్టాల్డ్ యాప్స్ ప్రోగ్రామ్ విల్ అపియర్. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్లో ఏంటంటే రీసెంట్గా యాడ్ అయిన ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ కింద బాక్స్ ఏంటంటే ఆల్రెడీ ఈ సిస్టంలో ఉన్న ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్స్ గురించి చూపిస్తుంది. నోట్ ఇన్ యువర్ VM గూగుల్ క్రోమ్ విల్ నాట్ షో అప్ యాజ్ రీసెంట్లీ యాడెడ్ ప్రోగ్రామ్ ఎనీవర్. అంటే మనం ఇక్కడ రన్ చేసాం కదా. సో రన్ చేసినప్పుడు వీళ్ళకి ఇక్కడ గూగుల్ క్రోమ్ చూపెట్టింది బట్ మనకి ఇక్కడ చూపించదు. సో వీళ్ళకి ఇక్కడ చూపెట్టినట్టు మనకి చూపించదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ రన్ చేసినప్పుడు మీకు అక్కడ ఆటోమేటికల్లీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే if you have a long list of listed programs, you can jump into a particular section in the list by clicking the letter headings to launch the alphabet grid. See below. సో ఇక్కడ మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ అయితే ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఆల్ఫాబెట్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయవచ్చు అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏవైతే వైట్ కలర్లో ఉన్నాయో సో వీటికైతే మ్యాచ్ అవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు హెడ్డింగ్స్ అనేవి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ద రైట్ సైడ్ ఆఫ్ ది స్టార్ట్ మెనూ ఈస్ వేర్ యూ విల్ ఫైండ్ ఐకాన్స్ ఫర్ స్పెసిఫిక్ యాప్స్ ప్రోగ్రామ్స్ ఆర్ యూటిలిటీస్. దిస్ ఐకాన్స్ ఆర్ ది known as a tiles. Some tiles are added to this section by default. If you right click any of the tiles you guessed it, a menu will appear allow you to perform more actions on selected tile such as raising the tile, unpin from starting menu, view the properties etc. సో ఇక్కడ మనకి స్టార్ట్ మెనూకి రైట్ సైడ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ వస్తాయి ఇక్కడ. లైక్ అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది రన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఆల్రెడీ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని ఉంది. ఇక్కడ దీన్ని మనం అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోతుంది ఇది. ఓకేనా. సో ఇట్లా మనం ఇక్కడ నుంచి ఏమైనా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లైక్ నేను క్రోమ్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి క్రోమ్ని రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ క్రోమ్ వచ్చింది. ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇచ్చేసి పిన్ టు టాస్క్ బార్ మీరు క్లిక్ చేసినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు ఇది వెళ్ళదు చూడండి ఇక్కడ ఉంది ఎందుకంటే నేను పిన్ చేశాను. సో ఇట్లా మనం ఏమైనా కావాలి అనుకుంటే సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ పిన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో దాని గురించి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు మనకి. అండ్ ఇక్కడ యాప్స్ ప్రోగ్రామ్స్ క్యాన్ బి యాడెడ్ టు ది స్టార్ట్ మెనూ సెక్షన్ బై రైట్ క్లిక్ ఇన్ ది ప్రోగ్రామ్ అండ్ సెలెక్టింగ్ పిన్ టు స్టార్ట్ అండ్ బిలో. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పిన్ టు స్టార్ట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం ఏ సాఫ్ట్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకా కిందకి వచ్చినట్టయితే ది టాస్క్ బార్. సో ఇప్పుడు మన టాస్క్ బార్ గురించి చూద్దాం. సమ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆర్ ఎనేబుల్డ్ అండ్ విజిబుల్ బై డిఫాల్టింగ్ ది టూల్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ వాస్ ఎనేబుల్డ్ ఫర్ డెమోన్స్ట్రేషన్ పర్పస్. If you are like me and want to disable some of these components, you can right click on taskbar and bring up a context menu that will allow you to make the changes. అంటే లైక్ ఇప్పుడు మనం కొన్ని డిజేబుల్ అండ్ ఎనేబుల్ చేయాలి అంటే మనకి టాస్క్ బార్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను, కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. ఇక్కడ షో టాస్క్ వ్యూ బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి మనకి టాస్క్ వ్యూ బటన్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ షో టాస్క్ వ్యూ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టాస్క్ వ్యూ వచ్చింది. సో ఇదేంటంటే మనకి లైక్ రీసెంట్గా మనం ఏమేమి యాప్స్ని రన్ చేస్తున్నాం, ఏమేమి ట్యాబ్స్ ఓపెన్లో ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా మనకి టాస్క్ బార్ అనేది కొన్ని ఫీచర్స్ని డిజేబుల్ చేయడానికి, ఎనేబుల్ చేయడానికి మనకి యూజ్ అవుతుంటుంది. ఓకేనా. అండ్ అలాగే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని రన్ చేసినప్పుడు ఇక్కడ విండోస్ రన్ చేశారనుకోండి, రన్ చేసేసి దీన్ని మినిమైజ్ చేసేసి ఇక్కడ విండోస్ మీద ఒక్కసారి మౌస్ తీసుకొస్తే మీకు ఒక ట్యాబ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి వీళ్ళకి ఎట్లా ఓపెన్ అయిందో. సో దాని గురించి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, హవెవరింగ్ ఓవర్ ది ఐకాన్ విల్ ప్రొవైడ్ ఏ ప్రివ్యూ థంబ్నైల్ అలాంగ్ విత్ tool tip. This tool tip is a handy if you have many apps programs open such as a Google Chrome and you wish to find which ఇన్స్టాన్స్ ఆఫ్ గూగుల్ క్రోమ్ ఈజ్ ద వన్ యూ నీడ్ టు బ్రింగ్ టు ఫోకస్. అంటే మనం ఏదైనా ఇలా పెట్టినప్పుడు ఫోకస్ అవుతుంది, ఒక థంబ్నైల్ లాగా వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వెన్ యూ క్లోజ్ ఎనీ ఆఫ్ దిస్ ఐటమ్స్ దే విల్ డిసపియర్ ఫ్రమ్ ది టాస్క్ బార్. సో నువ్వు ఏదైనా క్లోజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ నోటిఫికేషన్ ఏరియా. The notification area, which is typically located at the bottom right of the window screen, is where the date and time are displayed. Other icons possible visible in this area is the volume icon, network wireless icon. To name a few icons can be either added or removed from the notification area in task settings. సో ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ ఏరియా గురించి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇది నోటిఫికేషన్ ఏరియా అంటారు యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి టాస్క్ బార్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి మీరు కంప్లీట్గా ఈ ఏరియాని అయితే మోడిఫై కానీ చేంజెస్ కానీ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఆ ప్యారోలో అయితే చెప్తున్నారు గైస్. సో ఫ్రమ్ దేర్ స్క్రోల్ డౌన్ టు నోటిఫికేషన్ ఏరియా సెక్షన్ టు మేక్ చేంజెస్. సో ఒక చేంజెస్ చేసుకోవచ్చు దాని నుంచి అని చెప్తున్నారు. నోటిఫికేషన్ ఏరియా అని చెప్పేసి మనకి కూడా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. హియర్ ఏ మైక్రోసాఫ్ట్ బ్రీఫ్ డాక్యుమెంట్ టు ఫర్ స్టార్ట్ మెనూ అండ్ నోటిఫికేషన్ ఏరియా. సో స్టార్ట్ మెనూ గురించి, నోటిఫికేషన్ ఏరియా గురించి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇందులో ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. టిప్, యూ క్యాన్ రైట్ క్లిక్ ఎనీ ఫోల్డర్, ఫైల్, యాప్, ప్రోగ్రామ్ ఆర్ ఐకాన్ టు వ్యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ పర్ఫార్మ్ అదర్ యాక్షన్స్ ఆన్ ది క్లిక్డ్ ఐటమ్. సో రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మనకు టిప్ ఇచ్చారు అంతే. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. విచ్ సెలెక్షన్ విల్ హైడ్ డిజేబుల్ ది స్ట్రెచ్ బాక్స్. సో ఇక్కడ మనకి స్ట్రెచ్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని ఏ ఆప్షన్ రిమూవ్ చేయగలుగుతుంది, అంటే ఏ సెలెక్షన్ విల్ హైడ్ అండ్ డిజేబుల్. సో దీన్ని డిజేబుల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తాం. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ స్ట్రెచ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది హైడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ స్ట్రెచ్లోకి వెళ్ళేసి ఇక్కడ షో స్ట్రెచ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి స్ట్రెచ్ ఐకాన్ చూపిస్తుంది. అండ్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ స్ట్రెచ్ మీదకి వెళ్ళేసి షో స్ట్రెచ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే బాక్స్ చూపిస్తుంది. సో దీన్ని డిజేబుల్ చేయడానికి, ఎనేబుల్ చేయడానికి ఏ ఆప్షన్ యూజ్ చేసి చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది వీళ్ళు ఏమడుగుతున్నారంటే హైడ్ చేయాలి, ఈ బాక్స్ని కంప్లీట్గా హైడ్ ప్లస్ డిజేబుల్ చేయాలి. ఓకేనా. సో దానికోసం మీరు ఏం యూజ్ చేశారు. సో రైట్ క్లిక్ ఇచ్చేసి స్ట్రెచ్లోకి వెళ్తే ఇక్కడ షో స్ట్రెచ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఐకాన్ ఉంటుంది. అండ్ స్ట్రెచ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే స్ట్రెచ్ బాక్స్ ఉంటుంది. బట్ ఈ రెండు కాకుండా రెండింటిని హైడ్ చేయాలి. అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు, హైడ్ డిజేబుల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే హిడెన్ వాడతాం. సో హిడెన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రెండు పోతాయి. ఓకేనా. సో అదే ఇక్కడ ఆన్సర్, హిడెన్ అని టైప్ చేసి సబ్మిట్ చేయండి. సో మనకి ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ. విచ్ సెలెక్షన్ విల్ హైడ్ డిజేబుల్ ది టాస్క్ వ్యూ బటన్. ఇక్కడ మనకి ఇది టాస్క్ వ్యూ బటన్ అనమాట. సో దీన్ని డిజేబుల్ చేయాలన్నా, హైడ్ చేయాలన్నా ఎలా చేస్తారో అని చెప్పేసి అడుగుతారు. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ షో టాస్క్ వ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది హైడ్ అయిపోతుంది. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి షో టాస్క్ వ్యూ బటన్ మీద క్లిక్ చేసి మనకి ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం షో టాస్క్ వ్యూ బటన్ అని టైప్ చేయాలి. షో టాస్క్ వ్యూ బటన్. సో అంతే కదా. సో ఇక్కడ ఏముంది, షో టాస్క్ వ్యూ బటన్ ఉంది. సో దీన్ని యూజ్ చేసే కదా మనం దీన్ని హైడ్ చేసేది, డిజేబుల్ చేసేది. సో ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇది కరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ బిసైడ్స్ క్లాక్ అండ్ నెట్వర్క్ వాట్ అదర్ ఐకాన్ ఈస్ విజిబుల్ ఇన్ ది నోటిఫికేషన్ ఏరియా. సో ఇటు సైడ్ క్లాక్ అండ్ టైమ్ ఈ రెండు కాకుండా ఇంకేం విజిబుల్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకు ఒకటి ఉంది ఈ ఐకాన్. దీన్ని మనం ఏమంటాము అంటే యాక్చువల్లీ ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినాయి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ కానీ నెట్వర్క్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని మొత్తాన్ని మనం ఏమంటామంటే యాక్షన్ సెంటర్ అంటాం అనమాట. ఓకేనా. దీని మొత్తం మనం యాక్షన్ సెంటర్ అంటాం.
సో ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు వీళ్ళు. హింట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ది ఐకాన్. సో ఈ ఐకాన్ ఏదైతే ఉందో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. సో రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ యాక్షన్ సెంటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదే ఓపెన్ అవుతుంది మనకి. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసినా మనకి ఇదే ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని మనం యాక్షన్ సెంటర్ అంటాం అనమాట. ఓకేనా. సో అదే ఇక్కడ ఇవ్వండి, యాక్షన్ సెంటర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో గైస్ మనకి టాస్క్ 3 కూడా అయిపోయింది. బట్ మనకి వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది గైస్. సో పార్ట్ 1 నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ఏవైతే మనకి టాస్క్లు ఉన్నాయో సో అవన్నీ నేను ఇంకా పార్ట్ 2, పార్ట్ 3లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో మనం చిన్నగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇవన్నీ అర్థం చేసుకొని చేయడం వల్ల మనకి చాలా లేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి 3 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మనకి 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని టాస్క్లు కంప్లీట్ చేద్దాం. అండ్ పార్ట్ 3లో ఫైనల్గా రిమైనింగ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం గైస్. సో ఇప్పటికే మనకి వీడియో వచ్చేసి చాలా లెంతీ అయితే అయిపోయింది. సో మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా చేంజెస్ చేయాలన్నా ఏమైనా అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నేను లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను అనమాట, 500 లైక్స్ టార్గెట్. సో ఎప్పుడైతే 500 లైక్స్కి రీచ్ అవుతామో అప్పుడు నేను పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ మనం పార్ట్ 2లో అయితే కలుద్దాం గైస్. థ్యాంక్ యూ.